ఖైరతాబాద్ వినాయకుని దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేశామంటున్న సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్తో మా ప్రతినిధి మణికంఠ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా గణేశుని ఉత్సవాలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లయితే ఇప్పటికే సిద్ధమయ్యాయి. మరోవైపు హైదరాబాద్ నగర వ్యాప్తంగా గణేశుని ఉత్సవాల సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. కొన్ని రూట్లలో దారి మళ్లించారు. అయితే వీటిని గమనిస్తూ ఉండాలంటూ కూడా ఇప్పటికే సెంట్రల్ జోన్ ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారాన్ని అందిస్తూ ఉన్నారు. ఇందుకే ఆ రూట్లు ఏ రూట్లో ఈ ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తున్నారు, అలాగే ఏ రూట్లలో ట్రాఫిక్ని పూర్తిగా నియంత్రిస్తూ మళ్లిస్తున్నారని ప్రస్తుతం మనతో పాటు సెంట్రల్ జోన్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గణేశుని ఉత్సవాలకు చాలా ఎక్కువ పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. సో ట్రాఫిక్ని ఏ రూట్లో మళ్లిస్తూ ఉన్నారు? ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో భక్తులు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు. వచ్చే భక్తులు తొక్కేసలాట జరగకుండా, ఎలాంటి ఇబ్బంది జరగకుండా ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోవడానికి అనుగుణంగా ఈ ఖైరతాబాద్ మెట్రో వైపు నుండి బ్యారికేడింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. 3 రకాల బ్యారికేడ్లు ఉంటాయి. 2 ఇన్ బ్యారికేడ్స్, 1 అవుట్ బ్యారికేడ్ ద్వారానే ప్రజలంతా లోపలికి రావడం జరుగుతుంది. లోపలికి వచ్చాక దర్శనం చేసుకున్న తర్వాత మింట్ కాంపౌండ్ సైడ్ అవతలికి బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. మళ్ళీ వెనక్కి రావడానికి ఉండదు. వాళ్ళు వెనక్కి రావాలంటే మింట్ కాంపౌండ్ సైడ్ వెళ్ళి అక్కడి నుంచి రైట్ తీసుకొని ఆ గల్లీలో నుంచి వాళ్ళు బయటికి వెళ్ళిపోవచ్చు. సార్, గతంలో పోల్చుకుంటే ఇప్పుడు వాహనాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుంది. సో వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ఏ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు? మనం వాహనాలు పెరుగుతాయి కానీ పార్కింగ్ స్థలం మాత్రం పెరగదు. స్థలం అంతే ఉంటుంది. కాబట్టి ఇటు మింట్ కాంపౌండ్ సైడు, తర్వాత ఐమాక్స్ సైడు కొంత 4 వీలర్ పార్కింగ్ ఇవ్వడం జరిగింది. ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ దగ్గర కూడా అటువైపు కూడా కొంత పార్కింగ్ ఇవ్వడం జరిగింది. భక్తులకు విజ్ఞప్తి ఏంటంటే సాధ్యమైనంత వరకు వాహనాలను అవాయిడ్ చేయండి, మెట్రోను వాడుకోండి. ముందస్తుగా ఏ రూట్లో ట్రాఫిక్ ఉన్నది ఏంటని కూడా మీరు ఏమైనా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందా? ఆ పోర్టల్లో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ఒక మూమెంట్, ఎక్కడ ట్రాఫిక్ రద్దీగా ఉంది, ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది, ఎక్కడ ట్రాఫిక్ క్లియర్గా ఉంది, ఇదంతా కూడా ప్రతి క్షణం దాంట్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఆ పోర్టల్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో చూసుకొని అనవసరంగా బయటికి రాకుండా అవసరమైతేనే బయటికి వచ్చేసి ట్రాఫిక్ ఇబ్బందులు పడకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతానికి హైదరాబాద్ సెంట్రల్ జోన్ ట్రాఫిక్ అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఎక్కువ సంఖ్యలో వాహనాలు వస్తుంటాయి కాబట్టి కొన్ని రూట్లను ఇప్పటికే మూసివేశారు. మరికొన్ని రూట్లలో అయితే వెహికల్స్ను దారి మళ్లిస్తామంటూ కూడా సెంట్రల్ జోన్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ అయితే తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ తేజతో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.